డైరెక్టర్గా వారి సేవలు అందిస్తున్నటువంటి ఆనంద్ ప్రసాద్ గారు వెల్కమ్ అడ్రస్ ఇస్తారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈరోజు విచ్చేసిన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ట్రూత్ ఫర్ యూత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధానమైన కారణం, నేను యువకుడిగా ఉన్నప్పుడు ధ్యానం తెలియకపోవడం వల్ల నా జీవితంలో ఎటువంటి స్పష్టత లేనటువంటి నా జీవితాన్ని ధ్యానం తెలుసుకున్న తర్వాత చాలా అద్భుతంగా జీవిస్తున్నా. 32 ఏళ్ల వయసులో ఇంజనీరింగ్ చదివి మలేషియాలో వ్యాపారం చేసి అంతా నష్టపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నాకేం తెలుసు అంటే ఏం తెలియదు. భౌతిక ప్రపంచాన్ని అంతా చూసిన తర్వాత డబ్బు సంపాదించడం అర్థమైంది, కానీ ఆ డబ్బు ఎందుకు, ఏ ప్రయోజనం ఉంది దాంతో అంటే లోపల సాటిస్ఫాక్షన్ లేదు. భవిష్యత్తు చూస్తే అగమ్యగోచరంగా ఉంది. మరి ఆధ్యాత్మికత అనేది కేవలం మనం భౌతికంగా కొన్ని కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేస్తున్నాం, కానీ అంతర్గతంగా ఎటువంటి స్పష్టత లేదు, ఆనందం లేదు. మరి అది ఎవరి దగ్గర దొరుకుతుంది అని ఎంతోమంది దగ్గరికి వెళ్ళా నేను. ఎవరి దగ్గరికి అంటే ఉదయం మనం టీవీ ఆన్ చేస్తే ఎంతోమంది స్వామీజీలు మనకి ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు చేస్తుంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర కూడా అది దొరకదని నాకు అర్థమైంది. ఫైనల్గా ఒక స్వామీజీలాగా ఉన్నటువంటి ఒక వ్యక్తి భద్రాచలం వస్తున్నారు అంటే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఒక 3 రోజులు ఆత్మారామ ధ్యాన యజ్ఞం జరుగుతుంది అక్కడ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి ఆధ్వర్యంలో 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది అంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను చాలా గొప్ప వ్యక్తిగా ఆయన రిసీవ్ చేసుకున్నారు. నేను ఎవరో తెలియదు అసలు. ఒక ఫ్రెండ్ నేను నా ఫ్రెండ్ అని పరిచయం చేశారు ఆయనకి. ఏమిటి సంగతి అని నా ఎదురుగా కూర్చోబెట్టారు. నేను ఎంతోమంది స్వామీజీని కలిశాను, కానీ వాళ్ళని కలవడానికి ప్రత్యక్షంగా మీ దేవుడు అని అనిపించుకోవడానికి కనీసం ఒక 6 నెలలు పట్టేది. కానీ పత్రికారిని చూసిన వెంటనే వారి మాటలు ఏమిటి సంగతి అని ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిగా నన్ను గుర్తించి వారు మాట్లాడారు. వారి మాటల్లో నన్ను ఒక జగద్గురువుగా సంబోధించారు. నేను జగద్గురువునేంటి అంటే నా లక్ష్యం అయితే ఉంది. అంతకుముందు ఎప్పుడో 94-95 ఆ సమయంలో రామకృష్ణ మఠ్కి వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద బోధనలు చదివినప్పుడు నేను కూడా అలా కావాలనుకున్నా. ఆ తర్వాత యోగానంద పరమహంస పుస్తకం ఒక యోగి ఆత్మకథ చదివినప్పుడు నేను కూడా ఇలాగే అవ్వాలనుకున్నా. కానీ నన్ను చూసిన వెంటనే పత్రికారు ఒక జగద్గురువుగా సంబోధించారు. నాకు తెలుసు నేను భవిష్యత్తులో నా కళ ఏమిటో, నేనేం కావాలనుకున్నానో, కానీ అలా కావడానికి నాకు మార్గం ఎక్కడా దొరకలేదు. వెతుకుతున్నా నేను. ఒకవైపు చదువు, ఒకవైపు వ్యాపారం, రకరకాలుగా నేను ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో మాలలు వేసుకోవడం, భజనలు చేయడం,
మరి ఇలాంటి అంటే స్వామీజీల దగ్గరికి వెళ్ళడం, ఆ ప్రసంగాలు వినడం, ఇలాంటి కార్యకలాపాలకు మాత్రమే పరిమితం అయ్యాను కానీ అది ఏం చేస్తే అలా అవుతానో నాకు ఎక్కడ దొరకలేదు. కానీ పత్రిజీ దగ్గరికి వచ్చిన తర్వాత దొరికింది. ఆయన ఏమన్నారంటే, దేవుడాడేవాడే దేవుడు అన్నారు. నేను ఏ దేవుడి కోసం అంటే, నేను ఒక 5 ఏళ్ళు కష్టపడి సంపాదించిన ₹1 కోటి నష్టపోయాను. నా లోపల ఆనందం లేదు, తృప్తి లేదు. డబ్బు సంపాదించడం వచ్చు, కానీ అది మోసాలు, అబద్ధాలు, ఎక్కడ స్పష్టత లేదు. అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా జరిగే పని లేదు. మరి ఈ స్వామీజీలు మరి వారేం చెప్తున్నారో అక్కడ స్పష్టత లేదు. నేను నాకు నష్టపరిచిన వ్యక్తిని చంపేయాలనుకొని కూడా వెళ్ళాను. నేను మనం చంపుకునేటప్పుడు భగవంతుడు ఎందుకు? ఆ భగవంతుడి అడ్రస్ ఎక్కడ పట్టుకోవాలని వెతికాను నేను. ఆ భగవంతుడు ఎక్కడ అని వెతుకుతుంటే, వెతుకులాడేవాడే దేవుడు అన్నాడు. దేవులాడేవాడే దేవుడు అని పత్రిజీ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎన్నో పుస్తకాలు చదివాను కానీ నాకు అర్థం కాలేదు. నేను దేవుడు ఏంటి, ఎక్కడ నన్ను దేవుడిగా గుర్తించలేదు. ఏ గుడికి వెళ్ళినా, ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కాళ్ళు పట్టించుకుంటున్నారు. దేవుడైతే కాళ్ళు పట్టించుకోరు కదా. ఆ గుడి దగ్గరికి వెళితే లైన్లో నెట్టేస్తారు. ఎక్కడా మనల్ని భగవంతుడిగా గుర్తించేటువంటి ప్రపంచం ఎక్కడా కనిపించలేదు. ఒక పత్రిజీ దగ్గరే కనిపించింది. మరి నాకు ఏం తెలియదు, నేను ఎలా జగద్గురువుని అవుతాను అంటే, అప్పుడు దానికి ఒక స్పష్టత ఇచ్చారు. బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. నువ్వు నేర్చుకోవాలంటే నేర్పించు. 32 ఏళ్ల వయసులో నేనేం నేర్చుకోలేదని నాకు అర్థమైంది. ఈ యూనివర్సిటీస్, కాలేజీలు ఇవన్నీ కేవలం బతుకు తెరువు కోసం, బతకడానికి ఒక పొట్టకూటి కోసం విద్యలే తప్పించి ఆత్మవిద్య ఎక్కడా లేదు అనేది అర్థమైంది. ఎందుకంటే అది సిలబస్. ఒక యూనివర్సిటీలో ఏదైతే ఒక కరికులం ఉంటుందో, సిలబస్ ఉంటుందో అది నేర్పించడం వాళ్ళ బాధ్యత. అది 100% వాళ్ళు చేస్తున్నారు. నేను కన్సల్టెంట్గా, మ్యాన్ పవర్ కన్సల్టెంట్గా నేను మలేషియాలో పనిచేశా. భారతదేశంలో ఉన్న సర్టిఫికేటు చాలా హైలీ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. మన దగ్గర ఉండే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండే వాళ్లకు సర్టిఫికేట్ ఉండదు. మనం ఒక వెల్డర్ ఉంటాడు, ఎలక్ట్రీషియన్ ఉంటాడు, మన చుట్టుపక్కల ఎంతోమంది మెకానికులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ దగ్గర ఎటువంటి సర్టిఫికేట్లు ఉండవు, కానీ వాళ్ళు బ్రహ్మాండంగా ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఆ విషయాల్లో. కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి ఆటోమొబైల్ పార్ట్లు ఏమి తెలియదు ఇంజిన్లో. అంటే ఒక ఇంజనీరు ఇంజిన్ తయారు చేయలేడు, ఇంజిన్ రిపేర్ చేయలేడు. అలాంటి సిస్టంలో మనం ఉన్నాం. ఇకపోతే ఆత్మ గురించి మాట్లాడతాం కానీ అసలు ఇదేంటో తెలియదు. ఆత్మబలం, ఆత్మశక్తి అని మనం పోస్టర్లు పెట్టుకుంటాం. వీటన్నిటిపైన స్పష్టత ఎక్కడ దొరుకుతుంది అని అంటే, ప్రపంచంలో ఉన్న అన్ని చోట్ల నుంచి గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ని అంతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోకి తీసుకొచ్చారు పత్రిజీ. అది అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. అది సామాన్యుడికి కూడా, ఈరోజు గ్రామాల్లో కూడా ఆత్మవిద్య గురించి, అక్షరజ్ఞానం లేని వాళ్ళు ఆత్మవిద్య గురించి చెప్పేటువంటి గొప్ప స్థాయిలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో కనిపిస్తారు. అది పత్రిజీ ఇలా మైకిచ్చి అందరికీ నీ అనుభవం చెప్పు అనడం ద్వారానే వచ్చింది. ఆ స్పష్టత మరి పెద్దవాళ్లకు అనారోగ్యం తగ్గించుకోవడం కోసమో, లేకపోతే వాళ్ళకి ఏదో ఇబ్బందులు వచ్చినప్పుడో, బాధలు వచ్చినప్పుడో, సంకటంలో వెంకటరమణ అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆత్మవిద్య కాదు. ఆత్మవిద్య అనేది చిన్నప్పటి నుంచే శరీరానికి సంబంధించినటువంటి ఏదైతే విద్య కావాలో అది చిన్నప్పటి నుంచే ఇవ్వాలి. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. మనస్సు చాలా శక్తివంతమైంది. ఆ మనస్సుని మన కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలో అలాంటి విద్య లేదు. మన బుద్ధికి ఏమి ఇవ్వాలి అనేది లేదు. అలాగే ఆత్మవిద్య, ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయి. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ ఉంది. ఇక సర్వాత్మ సంగతి సరే. ఇవన్నీ ఉన్నాయి, కానీ వాటికి సంబంధించినటువంటి ఒక విద్య అనేది, ఆ స్పష్టత అనేది
మనం చిన్నప్పటి నుంచి ఇచ్చినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఒక స్కూల్ స్టార్ట్ చేశా, పిరమిడ్ కిడ్స్ ప్లే స్కూల్ అని, చిన్నప్పటి నుంచి ఇవ్వాలని. అది విజయవాడలో. కానీ అది తల్లిదండ్రులకి ఈ ర్యాట్ రేస్ కావాలి, ఈ పరుగులాట, ర్యాంకులు కావాలి. అది ఎందుకు ఉపయోగపడతాయో తెలియదు. సరే, పత్రికారు అన్నారు, ఇది నీ బాధ్యతను చెయ్యాలి అన్నారు. నేనైతే నా బాధ్యత నిర్వహించాను. అలాగే ఒక 30 ఎకరాల్లో కాస్మిక్ వ్యాలీ అనేది అప్పుడు పిరమిడ్ మోడల్ స్కూల్ కోసమే ప్రారంభించడం జరిగింది. అది ఉపయోగం, ఏదో ఒక రకంగా అది ఉపయోగపడాలని ఈరోజు ఒక ఆశ్రమంగా అది నడవబడుతుంది. అక్కడ ధ్యానం జరుగుతుంది. అక్కడ విద్య, వైద్యం, వ్యవసాయం జరగాలని మన సంకల్పం, పత్రిజీ సంకల్పం. పత్రిజీ సంకల్పానికి అనుగుణంగా మనం పనిచేయాలని అక్కడ ప్రారంభించడం జరిగింది. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎలా మన బుద్ధిని పెంచుకోవాలి, ఇలాంటి విషయాలపైన మరి చిన్నప్పటి నుంచే విద్యార్థులకు అందించితే బాగుంటుంది. నేను ఖమ్మం పట్టణవాసిగా, ఖమ్మంలో చదువుకున్నవాడిగా ముందుగా ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేయాలని మన రాము గారితో సంప్రదించినప్పుడు తప్పకుండా మనం చేద్దాం సార్, డెఫినెట్గా మనం చేద్దామని మన ఇద్దరు రాములు ఉన్నారు. ఇది రామ జన్మభూమి భద్రాచలం, ఈ ఖమ్మం జిల్లాలోనే ఉంది. భక్త రామదాస్ కళాక్షేత్రం. ఇవన్నీ కుదిరి మరి అనివార్య కారణాల వల్ల ఈరోజు పిల్లలకి, అంటే మనం ఈ ప్రోగ్రాము 2-3 నెలల క్రితమే డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటికి విద్యార్థులకు ఎగ్జామ్ లేదు, అలాగే ఎలక్షన్స్ కూడా లేవు. ఈ ఎలక్షన్స్ కూడా ఈ రోజు ఉండడం వల్ల కొంచెం పిల్లలందరూ కూడా రాలేని పరిస్థితి. అయినా కూడా లైవ్ వెళ్తుంది, ప్రపంచం అంతా ఇది చూస్తుంది. కాబట్టి మనం ప్రారంభించాలి, విఘ్నం అనేది లేకుండా అని మనం ఈరోజు మరి ప్రారంభించడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగుతుంది ప్రతి జిల్లాలోనూ, ప్రపంచవ్యాప్తంగా. అలాగే మరి పరిణతి పత్రి గారు మేడం ఆహ్వానించగానే వచ్చారు. అలాగే నా మిత్రుడు కిరణ్ సత్యమూర్తి గారు, మరి వారు 38 ఏళ్ళుగా, అంటే భాష, మనం మాట్లాడే భాషలో స్పష్టత ఉండాలి. ఈరోజు ప్రపంచం అంతా కూడా, పత్రి గారు ఎప్పుడు అంటారు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని. మరి వారి సహకారంతో యువతకు మంచి ఇంగ్లీష్ నేర్పించాలని, అలాగే శారీరక దారుఢ్యం కావాలంటే మంచి స్పోర్ట్స్ కావాలి. అలాగే నా మిత్రుడు రుక్మాకర్రావు గారు, ఆయన స్పోర్ట్స్లో 16 మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇవ్వగలిగే సమర్థులు. 60 ఏళ్లలో బాక్సింగ్ ఛాంపియన్గా వారు ఉన్నారు. భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని సాధించారు. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు నా మిత్రులు, ఇంకా సహచరులు ఇక్కడ ఆత్మవిద్య నేర్పించడానికి మరి చాలామంది ఉన్నారు. సో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే ట్రూత్ ఫర్ యూత్. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. ఒకసారి ఆనంద్ ప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడే విచ్చేసినటువంటి ఒక యూనివర్సిటీ విద్యార్థులకు గట్టిగా చప్పట్లు. గట్టిగా ఉంది. నేటి తరం సత్యం కోసం కూర్చుంటే ఎలా ఉంటుందో మనమే ఆదర్శం. మనందరము 21st సెంచరీ లీడర్స్. ఈనాటి యువతను నడిపించాల్సిన యూత్ 21st సెంచరీ స్టూడెంట్స్ని నడిపించాల్సింది 21st సెంచరీ యూతే. ఆ బాధ్యత తీసుకున్నారు ఆనంద్ ప్రసాద్ గారు. గట్టిగా చప్పలు కొడదాం ఆనంద్ ప్రసాద్ గారికి. మేమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా యువతగా ఉన్నప్పుడే తెలుసుకున్న సత్యాలతో ఎలా ఎదిగాము అని చెప్పడం కోసమే ఈనాడు ఈ వేదికను ఏర్పాటు చేశాం. గట్టిగా ఒకసారి చెప్పట్లా యువతకి? మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, కమ్ ఆన్. ట్రూత్, 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 ట్రూత్. I am youth.
I am for truth. I am youth. I am for truth. Truth makes me free. Truth makes me freedom. ప్రతి యువత ఫ్రీడంతో ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడు వస్తుంది? సత్యము తెలిస్తే. ఏమిటా సత్యము? ఈరోజు ప్రతి ఒక్క స్పీకర్ మాట్లాడిన దాంట్ నుండి సత్యం అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం మనం. ఆల్ రైట్. సో ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి లక్ష్మీనారాయణరావు గారి మెసేజ్ ని తీసుకుంటున్నాం. సార్, యువర్ మెసేజ్ సార్. అందరికీ శుభోదయం. మన పితామహులు పత్రిజీ గారి కుమార్తె పరిమళ గారు, నాతో పాటు పనిచేస్తున్నటువంటి కో కన్వీనర్ ఆనంద్ ప్రసాద్ గారు, శైలజ మేడం గారు, ఖమ్మం నగరంలో యోగా సెంటర్స్ నిర్వహిస్తున్నటువంటి సీతారాములు గారు, కల్పన గారు, హరీష్ గారు, ఈ లైటింగ్ చాలామంది నాకు కనపట్లేదు. అదేవిధంగా వేదిక పైనటువంటి మిగతా మిత్రులందరికీ కూడా ఖమ్మం యోగా ధ్యాన సమాఖ్య తరఫున శుభాభినందనాలు. ముఖ్యంగా ఖమ్మం నగరంలో నేను, ఆనంద్ ప్రసాద్, రూపా మేడం గారు మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అన్నిటికీ వెళ్ళి చెప్పొచ్చాం. అయినప్పటికీ కూడా ఈ ఎన్నికలు రావడంతో చాలా కాలేజీ వాళ్ళు, అదేవిధంగా ఎగ్జామ్స్ జరగడం వల్ల చాలామంది కాలేజీ వాళ్ళు పిల్లల్ని పంపించలేకపోయారు. ప్రియదర్శిని కాలేజీ వారు ఒక్కరే పంపించారు. ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు వాళ్ళకి మనందరి తరఫున కూడా ప్రత్యేకంగా ప్రియదర్శిని కాలేజీ నా మిత్రుడు కాటేపల్లి నవీన్కు, గోపాలు ప్రిన్సిపాల్ గారికి, మిత్రులందరికీ వాళ్ళు ముఖ్యంగా పంపించడం వలన ఈరోజు కొంతమేరకు మనకి నిండుగా అవపడుతుంది మన హాలు. మనం 1000 మంది ఎక్స్పెక్ట్ చేస్తారని 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేసాం. అయినప్పటికీ కూడా అదే కానీ ఖమ్మం నగరంలో ఇవాళ అంటే ప్రజలలో ఆరోగ్యం కంటే కూడా ఆహ్లాదం. ఒక సినీ యాక్టర్ కానీ పిలిచినట్టయితే ఇవాళ మనం ఇక్కడికి లోపల పట్టేవాళ్ళం కాదు. ఒక సినీ యాక్టర్ కానీ ఈ ఆధ్వర్యంలో పిలిచానంటే జనం అంతా బయట కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు. అంటే ప్రజలు ఆ వైపు మొగ్గు చూస్తున్నారు. ఆరోగ్య విషయాల కంటే ఇంట్లో విషయాలు కూడా చర్చించుకోలేరు. కానీ ఆ సినిమా యాక్టర్కి పిల్లలు ఎంతమంది, వాడికి పెళ్ళయిందా, విడాకులైనయా, ఈ చర్చ మాత్రం బ్రహ్మాండంగా ఇళ్లలో నడుస్తుంది. కానీ మన కుటుంబంలో మన పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, వీళ్ళు ఏమి చేయాలి, వీళ్ళని ఏ మార్గంలో పెట్టాలనేది తల్లిదండ్రులుగా ఆలోచించట్లే. అది ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రావాలనేటువంటి పత్రిజీ గారి కోరిక ఏదైతే ఉందో, మన సమాజంలో ఫౌండేషనే గట్టిగా, పునాది గట్టిగా పడితే, ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే నేను చదువుకున్నటువంటి గవర్నమెంట్ కూర్చోవాల స్కూలు, అదేవిధంగా మాంట్ఫోర్ట్ హై స్కూలు నా ఈ ఉన్నతికి ప్రధాన కారణం. ఎందుకంటే ఆ ఫౌండేషన్ ఆ విధంగా సేవాభావాన్ని అలవాటు చేసింది ఆ రోజుల్లో. ఆ సేవాభావమే ఈయాటికి నాకు 65 సంవత్సరాలు వచ్చినప్పటికీ నా ఆరోగ్యం బై బర్త్ ఆస్మా పేషెంటు. నేచురోపతిలోకి వచ్చి నాకు ఆస్మా తగ్గింది, SSY చేయడంలో తగ్గింది. తర్వాత మా డాక్టర్, మేము సిద్ధార్థ యోగా విద్యాలయం నడిపిస్తున్నాం. నేలకొండపల్లి డాక్టర్ రామచంద్రరావు, పద్మావతి, నేను, మా మిత్ర బృందం అంతా కలిసి ఖమ్మం నగరంలో 25 సంవత్సరాల నుంచి ఏ బిల్డింగ్ మీద 10 మంది వచ్చినా మీ ఆరోగ్యం విషయాలు చెప్పొచ్చేవాళ్ళం. ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో ఉంది. అందరికీ ఆరోగ్యం అందాలనేటువంటి తపన. అంటే డబ్బు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా తినటానికి గంజి తాగుతున్నారు. కోట్ల రూపాయలు ఉన్న కోటీశ్వరుడు కూడా గంజి తాగాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. డబ్బులు ఉన్న తర్వాత డబ్బు సంపాదన కోసం వెంపర్లాడుతాం, జీవితం అంతా దారపోస్తాం. కానీ డబ్బు వచ్చిన తర్వాత అవి అందే పరిస్థితి లేదు. నోటికాడ దోశలు అవపడతాయి, ఇడ్లీలు అవపడతాయి, పూరీలు అవపడతాయి, కానీ వాళ్ళు తినే పరిస్థితి లేదు ఇవాళ. అది సంతోషం అనేది మనం
చేసుకునేటువంటి భావనలో ఉంది. మనిషి సంతోషం, ఆనందం, ఈ రెండు చాలా పెద్ద తేడా ఉంది ఆనందానికి సంతోషానికి. ఆనందం అంటే నేను ఒక్కడనే ఆనందపడేది, నేను ఒక్కడనే. సంతోషం అనేది 10 మందితో పంచుకోగలిగింది సంతోషం. ఆ విధంగా సంతోషం లేని జీవితాలు మన కళ్ళ ముందు కోటాను కోట్ల మంది అలా సంతోషం లేకుండా జీవిస్తున్నారు. సంతోషం ఎక్కడ ఉందనేది పత్రిజీ గారు ఇచ్చినటువంటి బోధనలో ఉందనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మెడిటేషన్ చేసేవాడిని కాదు, నాకు తెలియదు. కాసేపు యోగాలో చేసినప్పుడు మెడిటేషన్ అనేది ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు చేసి నేర్చుకున్నాం గత 40 సంవత్సరాల నుంచి. కానీ గత జూను 10 మెడిటేషన్ సెంటర్ కలెక్టర్ గారు ఇచ్చిన తర్వాత మన స్టేడియంలో ఆయన ముజ్మిల్ ఖాన్ గారు ఒక ముస్లిం అయినప్పటికీ కూడా మేము పోయి అడగంగానే నేను యోగా చేస్తానండి అన్నాడు, మెడిటేషన్ చేస్తానండి అన్నాడు. నేను అసలు ఆశ్చర్యం వేసింది. అంటే అది యోగా అనేది ఒక మతానికే పరిమితమైనటువంటి ఆలోచనలో ఇప్పటికీ ఉన్నా నేను. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నా. కానీ ముజ్మిల్ ఖాన్ గారిని చూసిన తర్వాత జూన్ 21, 2024న ఆయన ఇన్వైట్ చేయడానికి పోయాం. ఆయన అదే రోజు జాయిన్ అయ్యాడు. 24లో జూన్ 21 యోగా డే సెలబ్రేషన్స్ ఖమ్మంలో పెద్ద ఎత్తున జరిపాం స్టేడియంలో. జరిపిన తర్వాత ఆయన బర్త్డే, నాది కూడా యోగా డే నాడే బర్త్డే అంటే ఆ రోజు ఆయన 24లో కేక్ కట్ చేయించాం ఆయనతోటి. అదేవిధంగా జూన్ 21 ఆయన్ని పిలవడానికి వెళ్ళాం. వెళితే ఆనంద్ ప్రసాద్తో పాటు డాక్టర్ సురేష్ అని మన పిరమిడ్ సొసైటీలో పనిచేసే అతను, ఆ లాయర్ గారు చాలా చోట్ల ఇవి ఉన్నాయి మెడిటేషన్ సెంటర్స్ గ్రౌండ్స్లో, మన దగ్గర లేదు, కలెక్టర్ గారిని అడుగుదామండి అన్నాడు. అయితే ఒక లెటర్ రాసుకొని రా బాబు అని అన్న. ఆ లెటర్ చూడంగానే ఆయన ఇట్లా కళ్ళు మూసుకొని, లాయర్ గారు స్టేడియం పక్కన ఉన్నటువంటి స్థలం తీసుకోండి, మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అరేంజ్ చేస్తానని చెప్పేసి ఆ స్టేడియం పక్కన స్థలాన్ని మనకి ఇచ్చాడు. ఇవాళ రోజు దాదాపు 100 మంది అక్కడ మెడిటేషన్ చేస్తున్నారు. మా చలపతిరావు గారు ఆయన అనుభవాన్ని చెప్పాడు. ముఖ్యంగా నేను ఈ చెప్పదలుచుకుంది, మన ఈ సభా వేదిక ముందు నుంచి మీ అందరికి కూడా మా చావా ఉమామహేశ్వరరావు వాళ్ళ మిస్సెస్ జూన్ 10వ తారీఖు నుండి ఇవాళ డిసెంబర్ 12వ తారీఖు అన్ని రోజులు ఆ సెంటర్ని దిగ్విజయంగా నడుపుతున్నందుకు వారికి మా ఖమ్మం యోగా ధ్యాన సమైక్య మండలి తరఫున, మా యోగా సెంటర్స్ గురువులందరి తరఫున ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే వారు కానీ ఆ సెంటర్ నడపలేకపోయినట్టయితే ఇవాళ మనం ముజ్మిల్ ఖాన్ గారికి ఇచ్చినటువంటి మాట తప్పిన వాళ్ళం అయ్యేవాళ్ళం. ఎవరో ఒకరు వాలంటీర్స్ పని చేయలేకపోతే, అందుకనే నాకు మా గురువుగారు ఒక ఆయన విఎల్ నరసింహరావు గారు అని గురువుగారు హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యి మేము అక్షరదీపంలో సారా వ్యతిరేక ఉద్యమంలో చెప్పేవాడు, 5 లక్షల మందితోటి బహిరంగ సభలు పెడితే లాభం లేదు, 5 కార్యకర్తలను తయారు చేసుకోవాలి, మీరు 5 కార్యకర్తలు కావాలి కానీ 5 లక్షల మంది జనం అవసరం లేదనేవాడు. నాకు అందుకని అనిపిస్తుంది, ఇవాళ మేమందరం కార్యకర్తలుగా తయారంటే పత్రిజీ గారి ఆశీస్సులు, తర్వాత రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు యోగాని ప్రమోట్ చేయడంలో వాళ్ళు చేసినటువంటి కృషి, ఇవాళ భిక్షణ గురూజీ కానీ రవిశంకర్ గురూజీ కానీ వీళ్ళందరూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇచ్చి వీళ్ళందరూ చేయటం వల్ల ఈరోజు సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ వ్యాపారం బిజినెస్ సైన్స్ అయిందా, మెడికల్ సైన్స్ అయిందా, సోషల్ సైన్స్ అయిందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా చలపతిరావు గారి అనుభవం చెప్పాడు. మెడక ఆయన పక్కన ఉంటే నేను మెడిటేషన్ చేయటం వల్ల కాసిన ఆనంద ప్రసాద్ ఒక పాంప్లెట్ ఇస్తే ఆ పాంప్లెట్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన నేర్చుకున్నాడట. అంటే ఇలాంటి వేల మంది ఎంతమంది ఉన్నారో మాకు తెలియనటువంటి వాళ్ళు. ఇప్పుడు మా దగ్గర నేలకొండపల్లి హాస్పిటల్కి రోజు 150-200 మంది పేషెంట్స్ వస్తున్నారు. ఏం చెప్తున్నాం అక్కడ? పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ తాగండి, కరివేపాకు జ్యూస్ తాగండి, మునగాకు తోటకూర జ్యూస్ తాగండి, కొర్రలు బియ్యం తినండి, అన్నం మానేయండి,
పళ్ళు తినండి, పచ్చి కూరగాయలు తినండి, ఇవన్నీ నేను చదువుతుంది అక్కడ, మేము చెప్పేదేం లేదు. కానీ శంఖంలో తీర్థం పోస్తేనే దేవుడు వరం ఇచ్చినట్టుగా రామచంద్రరావు చెబితేనే అక్కడ జనం వింటారు. వంజాక లక్షణం చెప్పినా వినరు, ఆనంద ప్రసాద్ చెప్పినా వినరు. అంటే అది ఆ విధంగా మౌనాపాడు జనం ఇవాళ. ఏదైతే ఇప్పుడు మన పత్రిజీ గారిని ఏ విధంగా అయితే పూజిస్తున్నామో, ఆయన లేనప్పటికీ కూడా ఇన్ని దేశాల్లో ఈ పిరమిడ్ సొసైటీ పాకులాడుతున్నటువంటి మన ఖమ్మం పక్కన ఉన్నటువంటి పిండిపోలు కాస్మోక్ వ్యాలీ ఆ రూపాయి మేడం గారికి కళ్ళ పడింది. ఆమె ఆనంద ప్రసాద్ ఇద్దరు కలిసి కాస్మోక్ వ్యాలీని నిర్మించారు. ఈ విషయం పిండిపోలు పక్కన ఉన్నటువంటి ఎవరు కూడా కాస్మోక్ వ్యాలీకి వెళ్ళదు. అది మేము పోయి చూసి వస్తే అర్థమైంది ఆ కాస్మిక్ వ్యాలీ అంటే ఏంటో అనేది, ఆడున్న పిరమిడ్స్ ఏంటో అనేది. నేను ఎందుకు సేల్ కాలేదంటే నేను భోజన ప్రియుణ్ణి, నాన్ వెజిటేరియన్ ప్రియుణ్ణి. నేను అందుకనే ఆనంద ప్రసాద్ చెప్పా, ఆ మాంసాహారం మాననంత కాలం నేను మీతో సేల్ కాలేనని చెప్పాను. ఎందుకంటే శాకాహారం భుజించాలని చెప్పి శైలజ గారు టోపీ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసింది ఆమె. నేను ఎన్నికల్లో ప్రచారం చేసేటప్పుడు అవపడ్డారు వాళ్ళు. ఏందబ్బా వీళ్ళు శాకాహారం, ఈ జనం మన మాట వింటారా శాకాహారం కోసం అనుకున్నాం. కానీ ఇవాళ డాక్టర్లు అందరూ, ఇంగ్లీష్ డాక్టర్లు కూడా చెప్తున్నారు మాంసాహారం మానేయండి, ఉప్పు కారం తక్కువ తినండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ఇలాంటి ఆసనాలు వేయండి. మా డాక్టర్ మహేంద్ర కుమార్ గారు రోజు నాకు క్లాస్ చెప్తాడు, మహేంద్ర కుమార్ డాక్టర్ గారు. ఆయన అదే చెప్తున్నాడు జనానికి. ఆ విధంగా ఇవాళ అల్లోపతి డాక్టర్స్ కూడా మన వైపు వస్తున్నారు. ఆ విధంగా భవిష్యత్తులో మనదే యోగా ధ్యానం అనేది రాబోయే కాలంలో జరుగుతుంది. ఆ విధంగా మీరందరూ కూడా యూత్ ఎవరైతే ఇవాళ మనం తక్కువ మంది 150 మందో 200 మందో వచ్చామని బాధపడవాకండి. మన 200 మంది సందేశం లక్షల మందికి వెళ్తుంది. ఇది మీరు ఆ విధంగా లక్షల మందికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద, యువకులందరి మీద ఉన్నదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్టేజీ పైన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యం ఎలా వస్తుంది అంటే యోగా అంటే శరీరము, మనస్సు మరియు మన లోపల ఉన్న ఆత్మ యొక్క కలయిక. ఆత్మ అంటే వెంటనే మన యువతకి ఏం గుర్తుకొస్తుందంటే ఆ సినిమాలో చూపించిన ఆత్మ, ఈ బిల్డింగ్ లో ఉన్న ఆత్మ అనుకుంటాం. మరి యూత్ ఒకసారి చేయగలుగుతారు, అందరూ ఉన్నారు కదా యూత్ అంట, మేమందరం యూతే, అందరూ చేయగలుగుతారు. లక్ష్మీనారాయణ గారు అంతా యూత్ ఎవరైనా ఉన్నారండి? లేరు కదా, గట్టిగా చెప్పకూడదాం. మీ అందరూ ఆత్మను చూడాలనుకుంటున్నారా? మీ దగ్గర మొబైల్ ఉందా? మీ సెల్ఫీ తీసుకోండి ఒకసారి, మీ స్మైల్ ఫోటో చూడండి, మీకు కనబడుతుంది. ఆ బిల్డింగ్ లో ఉంది, ఈ సినిమాలో కనబడేది కాదు మిత్రులారా, అదే సత్యము. దట్ ఈస్ ట్రూత్. ఈ రోజు మనం రాము గారి వర్క్షాప్, సిద్ధా వెంకట గారి వర్క్షాప్, నక్షత్ర మిత్రులు హరికృష్ణ గారి వర్క్షాప్ విన్న తర్వాత మీరు ఒక అండర్స్టాండింగ్ రాబోతున్నారు. సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఎదుగుదల ఎప్పుడు వస్తుంది? శరీరానికి ధ్యానము, మనసుకి ధ్యానము, శరీరానికి యోగా. మరి ఆ యోగాతో కొన్ని అద్భుతమైన డాన్స్ ని కలయికతో చూపించినటువంటి ఆ కల్పన మరొకసారి ఇన్వైట్ చేసి వారి పర్ఫార్మెన్స్ తో వారి ఇంకొక ప్రోగ్రామ్ కి వెళ్ళాల్సింది. వారి యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం. మరి కల్పన జ్యోతి సృజన గారిని గట్టిగా ఆహ్వానించుకున్నాం చెప్పడంలో. వారి యొక్క యోగిక్ పర్ఫార్మెన్స్, అలా బాడీతో యోగిక్ పర్ఫార్మెన్స్ ఇక్కడ చేస్తారమ్మా. యోగిక్ పర్ఫార్మెన్స్ చేయాలి. తర్వాత కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయాలి. బాడీని ఎంత మనం మూవ్ చేస్తామో మన మనసు అంతా మూవ్ అవుతుంది, సెట్ అవుతుంది తర్వాత మనం ధ్యానం చేసినప్పుడు. ఆల్రైట్, సో వారికి గట్టిగా చప్పట్లు కొడదామా? కల్పన జ్యోతి సృజన వారికి గట్టిగా చప్పట్లతో ప్రోగ్రామ్ ని వీక్షిద్దాం. ముందుకు చూద్దాం, లేదా
ఎక్స్ప్రెషన్ బాగుంటుంది, ముందు పక్కన తీసుకున్నాను. चमन अपना वतन आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन कहे विजयी भव विजयी भव रात की सुरंग भटकी है रोशनी है छटपटा रही रोशनी सांधी सांधी मिट्टी बारूदी हो गई बावरे ओ, भोली सी तेरी बांसुरी खो गई सावरे घायल है तेरा जल तू नदी है राह बदल पानी कुल बुला रहा है कल 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 तू निकल माटी ने तेरी आज पुकारा धरती ये पूछे बारंबार लुट रहा ये चमन तेरा वतन आंखों से अपनी लुट रहा ये चमन तेरा वतन आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन कहे विजय भव विजयी भव వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన ఆనంద ప్రసాద్ గారికి. నా పేరు పాండురంగి రుక్మాకర్ రావు. నేను ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఫౌండర్ కమ్ చైర్మన్గా ఉన్నాను. విశాఖపట్నం నుంచి ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈ యూత్ సంబంధించి కార్యక్రమంలో ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇందాక పెద్దలంతా చెప్పారు, శరీరానికి వ్యాయామం, మనసుకు ధ్యానం.
ఈ శరీరానికి వ్యాయామం అనేది నేను గత 20 ఏళ్ళ నుంచి కూడా ఇస్తున్నాను. ఏ విధంగా అంటే బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, తైక్వాండో, సైక్లింగ్, సైకిల్ పోలో, అలాగే ఆడపిల్లలకు ఆత్మరక్షణ అనేది మేము గత 20 ఏళ్ళుగా చేస్తూ ఉన్నాము. ఈ స్పోర్ట్స్ వల్ల మీకు ఒక లాభాలు అంటే 2 మాటలుగా చెప్తాను. ఈ స్పోర్ట్స్ కోటాలో మీకు మెడిసిన్ సీట్లు, ఇంజనీరింగ్ NIT, IIT సీట్లు చాలా ఈజీగా వస్తాయి. అలాగే కానిస్టేబుల్ కానించి SI అవ్వచ్చు, తదితర ప్రభుత్వ ఉద్యోగులన్నిటికీ కూడా స్పోర్ట్స్ కోటాలో మీకు చాలా ఈజీగా ఉద్యోగాలు వస్తాయి. అలాగే మీరు ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉండడానికి ఈ క్రీడలు అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి. ఆనంద ప్రసాద్ గారి ఒక ఉద్దేశం ఏంటంటే, మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తున్నారు సార్, మేము మెంటల్ ఫిట్నెస్ ఇస్తున్నాము, మన ఇద్దరు కలిసే పని చేద్దాము అని ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ఆహ్వానాన్ని మేము చాలా గౌరవంగా భావిస్తూ, ఎవరైనా సరే ఆసక్తిగా ఉన్న ఆడపిల్లలే కాదు, మగపిల్లలే కాదు, ఎవరైనా సరే ఆనంద ప్రసాద్ గారిని సంప్రదిస్తే మేము ఇప్పుడు చెప్పిన స్పోర్ట్స్ అన్నింటిలో కూడా ఫ్రీ కోచింగ్ త్వరలోనే ఖేలో ఇండియా పోటీలు జరగనున్నాయి. వాటికి కూడా సెలక్షన్స్ ఇస్తాం మేము. ఆ ఖేలో ఇండియాలో ఒక్కసారి సెలెక్ట్ అయిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే వాళ్ళకి 8 సంవత్సరాల పాటు సంవత్సరానికి 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ వస్తుంది. ఇటువంటి ఎన్నో అద్భుత అవకాశాలు స్పోర్ట్స్లో ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా అందరికీ అందుబాటులోకి ఈ క్రీడలను తెద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఆసక్తి గల ఉన్నవాళ్ళు ఎవరున్నా, అలాగే ఇండస్ట్రీస్ పెడదాం అనే కొన్ని కోరికలు ఉంటాయి. ఇంజనీరింగ్ పిల్లలు వచ్చారు కాబట్టి అటువంటి వాళ్ళకి MSME నుంచి మీకు ఏ విధంగా ఇండస్ట్రీస్ మీరు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనే దాని మీద కూడా మేము ఉచితంగా ఆ యొక్క కన్సల్ట్ చైర్మన్స్ని తీసుకొచ్చి మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా అవగాహన చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆనంద ప్రసాద్ గారి ద్వారా ఈ అవకాశం మీ అందరికీ కలుగుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పాలి కొడదాం. నేటి యువత స్పోర్ట్స్లో కనుక రాణిస్తే ఎన్ని అవకాశాలు ఉంటాయో తెలియజేశారు. స్పోర్ట్స్ కోటాలో ఎంతోమంది ఎన్నో క్రియేట్ చేసుకున్నారు, మనందరికీ తెలుసు. వారందరికీ క్రియేట్ చేసుకున్న వారందరికీ చప్పట్లు. ఈరోజు మైండ్ ప్రోగ్రామింగ్తో మీకు కావాల్సిన ఎలా క్రియేట్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఎనర్జీని ఎలా పెంచుకోవాలో కూడా మనం ఈరోజు వర్క్షాప్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం నాదయోగి మనకు చక్కగా ధ్యానం చేయించారు కదా. ఒక యువతగా ధ్యానం నేర్చుకొని పత్రిజీ ఫ్లూట్ ప్లే చేస్తుంటే ఇన్స్పైర్ అయి తను ఫ్లూట్ నేర్చుకొని నాద యోగాన్ని అంటే మెడిటేషన్ని, మ్యూజిక్ని కలగలిపి ఎంతోమందికి అందిస్తూ యువత కూడా చక్కని క్లాసెస్ తీసుకుంటున్నారు. గణేష్ గారు వారి మెసేజ్ తీసుకుందాం మనం. ఆ తర్వాత పరిణత పత్రి గారి అద్భుతమైన సెషన్ ఉంటుంది. ఒకసారి గట్టిగా అందరూ చెప్తాం, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై 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 జై. ఓకే మాస్టర్స్, ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ, ట్రూత్ ఫర్ యూత్ అని. ట్రూత్ ఎప్పుడు సనూతనంగా ఉంటుంది. అందుకే భావి తరాలు బాగుండాలంటే భవితవ్యం బాగుండాలంటే యువత బాగుండాలి. యువత బాగుంటే, యువతరాలు బాగా ఉంటే భావితరాలు బాగుంటాయి. నేటి యువతే రేపటి, ఎవరు మాట్లాడరేంటి? నేటి యువతే, గట్టిగా చెప్పాలి, నేటి యువతే రేపటి భవిత. ఈరోజు యువతరం బాగుంటే రేపు రాబోయే భావితరం బాగుంటుంది. ఇవాళ భారతదేశం ఎంత గొప్పగా ఉంది అంటే దాని మూలాలు ఎక్కడున్నాయి? భారతదేశం కూడా ఇవాళ యావత్ ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. భారతదేశం ప్రపంచ దేశానికి ఒక హార్ట్లా ఉంది ఇవాళ ఈ ప్రస్తుత తరుణంలో. ఎందుకంటే ఎవరైతే ఈ భారతదేశానికి చక్కటి మూలాలు వేశారో,
చక్కటి పూలబాటను వేశారో వాళ్ళందరూ కూడా యువతగా ఉన్నప్పుడే. అందులో గౌతమ్ బుద్ధుడు కానీ, జగద్గురు ఆదిశంకరాచార్య కానీ, స్వామి వివేకానంద కానీ, వీళ్ళందరూ మన భారతదేశ ఔన్నత్యాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. అలాంటి మహనీయులు పుట్టిన గడ్డలో మనం పుట్టాం. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం మనందరికీ మాస్టర్స్. భారత యువత అంటే మనకేదో కొద్దిగా తెలిసిన ఇన్ఫర్మేషన్తో ఆ నమ్మకాల వ్యవస్థలో వెళ్ళిపోవడం కాకుండా, ఆ విశ్వాసాల నుంచి విజ్ఞానం వైపు నడిచే ఆ చక్కటి బాటని మనం ఎంచుకోవాలి. దాన్నే సత్యం అన్న ట్రూత్ అన్నారు. ట్రూత్ కంటికి కనిపించదు. ఏదో చక్కగా ఎంజాయ్మెంటు, హాయిగా ఆనంద వెళ్ళిపోవడం, సంతోషంగా వెళ్ళిపోవడం కాకుండా ట్రూత్ వైపు వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ ఇన్ని చదువులు చదువుకుంటున్నాం, ఇంత విజ్ఞానం పెంచుకుంటున్నాం, కంప్యూటర్లు జరుగుతున్నాం, నేర్చుకున్నాం, అంతరిక్షంలో ప్రయాణం చేసుకున్నాం తప్ప ఇవాళ మనిషి మూలాల్లో పటిష్టత లేకుండా మానవులు జీవిస్తారు. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కృంగిపోవడం, ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం, ప్రతి చిన్న విషయానికి కదిలిపోవడం. ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అమ్మాయిని నిరాకరిస్తే ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? మన జీవితం ఇంకొకరి చేతిలో ఉందా? మన జీవితం పటిష్టంగా ఉండాలి. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఆకులను ఎండిపోయిన అనుకోండి, ఎండిపోయినాయి కదా ఆకుల్ని నీళ్ళేసి ఆకుల మీద బాగు చేస్తే చెట్టు బాగుపడుతుందా? బాగుపడుతుందా? ఉన్న ఆకులు కూడా అలా బొడుగా తయారవుతుంది. ఆ చెట్టు బాగుండాలంటే మూలాలకు నీరిస్తే ఆ చెట్టు అద్భుతంగా కొత్త చిగులు చిగురించి అద్భుతంగా అందరికీ నీడనిస్తుంది. అలా ఇచ్చిన వారే మహనీయులు. అందరూ యుక్త వయసులోనే తెలుసుకొని మానవ జీవితపు రూపురేఖలను కనుక్కొని యావత్ ప్రపంచానికి ఎంతోమంది యువతని, నాలాంటి యువతనికి ఎంతోమంది మరి స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు మా సుభాష్ పత్రి మహారాజ్. గట్టిగా చెప్పకూడదాం వారికి. చాలామంది యువత అంటే వయసు అనుకుంటారు. వయసుతో సంబంధం లేదు ఇక్కడ. మైండ్, యంగ్ మైండ్ ఉండాలి. ఆలోచనలు ఎప్పుడు సనూతనంగా ఉండాలి. పాత చింతకాయ పచ్చడి, పాత అలవాట్లు, పాత నమ్మకాలను బద్దలు కొట్టి సనూతనంగా జీవితం ఉండాలి. ఒక క్రియేటివిటీ కావాలి. ఆ క్రియేటివిటీని ఇచ్చేదే గొప్ప టెక్నిక్ యోగం. అందుకని యోగానికి పెద్దపీట వేశారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో పత్రిజీ యువతకి చాలా పెద్దపీట వేశారు. ఎందుకంటే యువతకు సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. 2017లో యూత్ కాన్ఫరెన్స్ అని చెప్పి సికింద్రాబాద్లో ఫస్ట్ యూత్ కాన్ఫరెన్స్ చేసుకున్నాం. తర్వాత యానంలో రెండవ చేసుకున్నాం. తర్వాత ధ్యానయుత విజయాలు, ధ్యానయుత యజ్ఞాలు ఎన్నో వారు సారాధ్యంలో మనం జరుపుకున్నాం. అలా జరుపుకున్నప్పుడు నేర్చుకున్నటువంటి ఎంతోమంది నాలాంటి వాళ్ళు ఇవాళ అద్భుతంగా ప్రపంచానికి చక్కటి స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. ఇవాళ యువత అంటే ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన జీవితానికి ఒక పరిమళం కావాలి. ఆ పరిమళాన్ని ఇచ్చే చక్కటి శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం. దాన్ని స్పిరిచువల్ సైన్స్ అన్నారు. ఎన్నో సైన్స్లు పట్టుకుంటాం మనం, కానీ మన అడ్రాస్ని మనకు తెలిసేసే సైన్స్ మనం పట్టుకోం. ఆ సైన్స్ పేరే స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రము. జీవితం సశాస్త్రీయంగా ఉండాలి, జీవితం సుజ్ఞానంతో ఉండాలి. ఇవన్నీ మనకు అందించేది ఆధ్యాత్మిక సైన్స్. దీన్నే వివేకానంద స్వామి ప్రపంచానికి చెప్పాడు. ప్రపంచంలో ఒక ప్రసంగంలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, భారత యువత మేల్కోండి అన్నారు. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ మేల్కొని ఉన్నారా, నిద్రపోతున్నారా? అందరూ చెప్పండి, మీరు అందరూ ఎలా ఉన్నారు? మేల్కొని ఉన్నారా, నిద్రపోతున్నారా? మరి వివేకానంద స్వామి ఎందుకు మేల్కోండి అన్నాడు? ఏది మేల్కోవాలి, ఏది మేల్కొలుపుకోవాలి? మన శరీరం, ఈ కళ్ళు తెరిచి ఉన్నాయి, లోపల మన శక్తి నిద్రాణంగా ఉంది. ఆ శక్తిని మేలుకొల్పుకుంటే కానీ మనం బాగుపడం. సమాజం బాగుండాలంటే వ్యక్తి బాగుండాలి. వ్యక్తిలో సమూహమే సమాజం. మన భారతదేశం సమాజం బాగుండాలి, ప్రపంచ సమాజం అంతా బాగుండాలంటే వ్యక్తి సరవ్వాలి. చాలామంది అనుకుంటారు, వీళ్ళేంటి, యోగా వాళ్ళేంటి, పిరమిడ్ వాళ్ళేంటి, ధ్యానం అంటున్నారు, అహింస అంటున్నారు, ఇవన్నీ మేము చేస్తే ప్రపంచం బాగుపడుతుంది అనుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒక అబ్బాయి బాగా ఏడుస్తున్నాడంట ఇంట్లో. ఆ తండ్రి ఆ అబ్బాయిని వారించలేకపోతున్నాడు. ఆ అబ్బాయి ఎంత చెప్పినా అబ్బాయి అల్లరి చేస్తున్నాడు. అయితే ఆ అబ్బాయి నా మాట వినాలి అంటే ఏం చేయాలంటే, ప్రపంచపటం ఉంటుంది కదా, ప్రపంచపటం, ఆ ప్రపంచపటం ముక్కలు చేసి ఆ అబ్బాయికి ఇచ్చి ప్రపంచపటానికి అతకరా అన్నాడట. ఆ ప్రపంచపటం అతకడానికి చాలా టైం పడుతుంది కదా అనుకున్నాడు తండ్రి. ఈయన లోపలికి వెళ్ళి బయటకు వచ్చేలోపు ఆ అబ్బాయి ఒక్క నిమిషంలో ప్రపంచపటాన్ని అతికేశాడంట. ఇదేమిట్రా, ప్రపంచపటం అతకడానికి నాకే చాలా సమయం పడుతుంది, ఏ దేశం ఎక్కడుందో నాకు తెలియదు, నువ్వు ఒక క్షణంలో ఎలా అతికేస్తావు అని అడిగితే ఆ పిల్లడు అంటే, ఏం లేదు నాన్నగారు, వెనకాతల తిప్పాను, అన్ని ముక్కలు వెనక్కి తిప్పాను, మనిషి మా ముందు మనిషిని సరి చేసిన ప్రపంచం సరైపోయింది అన్నాడట. అర్థమవుతుందా మాస్టర్? కాబట్టి ఎప్పుడు నిర్భయంగా, ధైర్యంగా, సశాస్త్రీయంగా జీవితం ఉండాలి. ఎప్పుడు కూడా గుంపులో గోవిందలా ఉండకూడదు, మందలో ఒక్కలా ఉండకూడదు. జీవితం 100లో ఒక్కలా ఉండాలని వివేకానంద స్వామి ఈ ఆధ్యాత్మిక స్పిరిచువల్ సైన్స్ నేర్పిస్తుంది. ఆఖరి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను కోచ్ చేస్తాను. వివేకానంద స్వామి మాట్లాడుతూ ఒకసారి ఏం చెప్పారంటే, ఒకసారి ఒక సింహం ఉంది ఒక అడవిలో. దానికి బాగా ఆకలేస్తుంది, నిండు గర్భిణి ఆ సింహం. ఆకలేస్తుంటే దానికి ఆ సింహం ఏం తింటుంది?
ఏదో జంతువుని తింటుంది వేటాడి, ఆకలేసినప్పుడు మాత్రమే. ఆ జంతువు ఒక గొర్రెల మంద వచ్చింది. ఆ గొర్రెల మందను పట్టుకోవడం కోసం అది నిండు గర్భిణి కదా, ఆకలితో ఉన్న సమయంలో గర్భిణి అనే విషయం మర్చిపోయి పెద్ద ఎత్తైన రాయిని దూకింది. దూకితే తన గర్భానికి దెబ్బ తగిలి అక్కడికక్కడే చనిపోయి ఒక సింహం పిల్లకి జన్మనిచ్చింది. ఆ సింహం పిల్ల లేచి చూస్తే అక్కడ ఏముందంటే ఒక గొర్రెల మంద కనిపించింది. దానికి ఏ ప్రపంచం కనిపిస్తుంది? గొర్రెల మందలో పడింది. గొర్రెల మందతో కనిపిస్తే నా ప్రపంచం గొర్రెల ప్రపంచం ఊరికే వెళ్ళిపోయింది. దాన్ని చెప్పేవాళ్ళు ఎవరు లేరు, వెళ్ళిపోయింది. ఆ గొర్రెలతో జీవిస్తుంది, గొర్రెలా గడ్డితుంటుంది, పూర్తిగా తాను మర్చిపోయి ఉంది. ఇంకోసారి మళ్ళీ ఆ గొర్రెల మందంతో ఒక అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొర్రెని పట్టుకోవడం కోసం ఇంకొక సింహం వచ్చి ఆ గొర్రె ఒక గాండ్రించగా అన్ని గొర్రెలు పరిగెడుతుంటే వాటితో పాటు ఈ సింహం కూడా పరిగెడుతుంది. వెంటనే ఆ సింహానికి డౌట్ వచ్చింది. సింహం అంటే అడవికి రాజు, ఇది నా జాతి సింహం, నా జాతి, నా గూటి పక్షిది, భయానికి తావులేదు, భయపడుతుంటే నా సింహం జాతికి అవమానం అని ఏం చేసిందంటే ఈ గొర్రెలను పట్టుకోవడం మానేసి ఆ సింహాన్ని పట్టుకుంది. ఆగు, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు అంటే నేను గొర్రెని అంది. నువ్వు గొర్రెవి కాదే పిచ్చిదానా, నువ్వు సింహానివి, నువ్వు మహా అద్భుతానివి, 84 లక్షల జీవరాశుల్లో మహా అద్భుతమైన జన్మ నీది, మనిషివి నువ్వు. మనం మర్చిపోయాం, ఆ సింహం అలాగనే మర్చిపోయింది. మర్చిపోయి ఏం చేసింది, నేను గొర్రెని కాదు, నేను సింహాన్ని కాదు, గొర్రెని గొర్రె, నువ్వు గొర్రెవ సింహాన్ని తెలుస్తాను రా అని చెప్పేసి కొంత దూరం తీసుకెళ్ళాక పెద్ద నీటి కొలను ఉంటే ఆ నీటి కొలంలో తన యొక్క ప్రతిబింబాన్ని చూపించింది. చూడు నువ్వెవరవో అంటే చూసింది. చూస్తే ఆ సింహంలాగా జూలుంది, ఆ సింహంలాగే కోరలు ఉన్నాయి, ఆ సింహంలాగే గంభీరంగా ఉంది. ఒకేసారి చూసి టక్కని మేలుకొని నేను సింహాన్ని పెద్ద గాండ్రింపు గాండ్రించింది. అప్పటివరకు భయపడుతున్నా ఆ సింహం పిల్ల ఒక గాండ్రింపు గాండ్రించింది. ఇవాళ యుగాలుగా ప్రతి మనిషిని మేల్కొల్పడానికి ఎంతోమంది మహనీయులు తమ జీవితాలను త్యజించి ఇవాళ ఈ ప్రపంచంలో చెప్తుంటే ఇంకా మనకు డౌటు, ఇంకా అంధవిశ్వాసం, ఆ చీకటి నుంచి ఆ విశ్వాసాల నుంచి బయటపడడం కోసమే ఇక ఇలాంటి ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమాలు గట్టిగా చెప్పగలుగుదాం. అలా మేల్కొల్పడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు, అలా వచ్చిన మహనీయులు వీళ్ళందరూ కూడాను. కాబట్టి మాస్టర్స్ ఈరోజు ఈ ఖమ్మం పట్టణంలో చక్కగా మరి మన ఆనందప్రసాద్ గారు ఇంకా ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. నాకు యాక్చువల్గా ఇప్పుడు అసలు ఖాళీ లేదు, నేను సంగీతం వాయిస్తుంటాను మన పిరమిడ్ సొసైటీలో ధ్యానం కోసం. ధ్యానం ఎక్కడైతే ఉందో అక్కడ జీవితంలో కౌశల్యం ఉంటుంది. ధ్యానం లేని జీవితం కౌశల్యం ఉండదు. ఏ చదువు చదివినా, ఏ విద్య నేర్చుకున్నా, ఏ పని చేస్తున్నా అందులో కౌశల్యం కావాలి. ఆ కౌశల్యము యోగం ఇస్తుంది. కృష్ణుడు చెప్పాడు, సాక్షాత్ కృష్ణ భగవానుడు. కృష్ణుడు యుక్త వయసులో యోగాన్ని అభ్యసించాడు, బుద్ధుడు యుక్త వయసులో యోగాన్ని అభ్యసించాడు, హనుమంతుడు చిన్న వయసులో నేర్చుకున్నాడు, ప్రహ్లాదుడు చిన్న వయసులో నేర్చుకున్నాడు, వివేకానంద స్వామి చిన్న వయసులో సత్యం కోసం అన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఏది పట్టుకుంటే ఇంకేది పట్టుకోవడం అవసరం లేదు, దాని పేరే సత్యము. ఇదే కావాలని జయిస్తుంది. చెప్పండి నాతో పాటు అందరూ, సత్యమేవా జయతే, సత్యమేవా జయతే. మనం సత్యం తెలుసుకోవాలి, అహింసలో జీవించాలి. ఈ రెండు జీవితానికని మా గురువుగారు మాకు చెప్పడం జరిగింది. ఒకసారి గట్టిగా చెప్పగలుగుతాం గురువు గారికి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఫ్లూట్ మెడిటేషన్ మీ ద్వారా మేము అందరం ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాం. ఆర్ యు ఆల్ రెడీ యూత్? ఒక 5 minutes ఫ్లూట్ మెడిటేషన్. ఈజ్ ఎ ఫ్లూటిస్ట్, అద్భుతమైన ఫ్లూట్ ప్లే చేస్తారు వారు. ఓకే మాస్టర్స్, ఒక కళకి అందం రావాలంటే అక్కడ యోగం ఉండాలి. నాకేమీ సంగీతం తెలియదు, గురువు గారిని చూసి వారిలాగా ఒక్క రాగం వాయించి చనిపోదాం అనుకునేవాడు. అంత లోపల ఉండేదన్నమాట. ఒక ఎబిలిటీ కావాలి, ఆ ఎబిలిటీని అపారంగా పెంచుతుంది ధ్యానం, మెడిటేషన్. మన మూలాల్ని కదిలిస్తుంది ధ్యానం. మనంతా బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాం, కానీ అంతర్ ప్రపంచంలో అనంతం ఉంది, అది మనకు కనిపిస్తుంది, దర్శిస్తాం మనం. ఒకసారి నేను ప్లే చేస్తాను. ఇక్కడ ధ్యానం తెలియని వాళ్ళు ఉంటే కళ్ళు మూసుకొని హాయిగా దాన్ని ఎంజాయ్ చేయండి. సంగీతం ఉంది ధ్యానం కోసం, శబ్దం ఉంది ధ్యానం కోసం. ధ్యానం తెలియని వాళ్ళు ఉంటే ఒక 2 నిమిషాలు చేసి చూడండి నాన్న, బాగుంటుంది. ఏదైనా కొత్త విద్యను నేర్చుకోవడానికి మనం ఊళ్ళేరాలి. ఈరోజు మీకు తెలియదు అనుకుంటా, తెలియని వాళ్ళు హాయిగా కూర్చున్నారు కదా, పాదాలు 2 క్రాస్ చేసుకోండి, ఇలా చేతుల్లో చేతులు పెట్టుకోండి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు 2 మూసుకోండి. లోపలికి వెళ్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు, ఇన్హేల్ ఎగ్జైల్. వాటిని అబ్జర్వ్ చేయండి, బెర్త్ని అబ్జర్వ్ చేయండి. ధ్యానం అంటే మనందరికీ ఒకలాంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు ఈ సమాజంలో. ధ్యానం అంటే అదేదో పెద్దవాళ్ళు చేసేది, ధ్యానం అంటే కాషాయం కట్టాలి, ధ్యానం అంటే ఇంటిని విడిచిపెట్టాలి, ధ్యానం అంటే ఎంజాయ్మెంట్ ఉండదు, ధ్యానం అంటే అడుగులకు పోవాలి, తల మెరవాలి, నడుము వంగాలి, సరైన ముడతలు పడగాలి, నడ్డి విరగాలి, పోయే ముందు కాదు మాస్టర్స్. చిన్న వయసు నుంచే సంగీతం, చిన్న వయసు నుంచి ప్రాక్టీస్ చేస్తే ఆ సంగీతంలో మాధుర్యం వస్తుంది. జీవితంలో చిన్న వయసు నుంచి ధ్యాన అభ్యాసం మొదలెడితే జీవితంలో మాధుర్యం ఉంటుంది.
వివేకానంద స్వామి ఒక పుస్తకం చదివితే ఒక 2 నిమిషాల్లో మొత్తం ఎసెన్స్ చెప్పేసేవారట. ఎందుకంటే ఆ పవర్ ఆఫ్ మెడిటేషన్. హాయిగా కూర్చోండి, శ్వాసను గమనించండి, కళ్ళు మూసుకోండి రిలాక్స్గా. ధ్యానం అంటే విశ్రాంతి నాన్న, ఇంకేమీ లేదు, విశ్రాంతి. నిద్రపోతే ఎలా నిద్రపోతామో ఇది కూడా అలాంటి నిద్ర, కానీ ఇక్కడ ఇరుకు ఉంటుంది, అక్కడ ఇరుకు ఉండదు, అంతే తేడా. హాయిగా కూర్చుందో 3 నిమిషాలు. ఇది మన అమ్మ నాన్నలు చెప్పలేదు, మన చదువుల్లో లేదు ఇది. ధ్యానం అనే ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాం, కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఎవరికి వాళ్ళు తెలుసుకొని అవుతారు. కళ్ళు తెరవకండి ఏమైనా సరే, ఇది ఒక పరీక్ష మనకి. 3 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ఉండలేకపోతే మనకి ఇంకా అదే జీవితం మనది. క్లోజ్ యువర్ ఐస్. పరీక్షల్లో పక్కవాడి పేపర్ చూడం కదా మనం, ఇది ఒక పరీక్ష. ఈ పరీక్షలో మీతో మీరు ఉండాలి. మొబైల్కి ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటామో మనకు మనం ఛార్జ్ చేసుకునే లాంటిది ధ్యానం. చక్కగా ధ్యానం చేస్తున్నాం మనం. ధ్యానం చేయటమే ఆధ్యాత్మికత, కళ్ళు మూసుకోవడమే ఆధ్యాత్మికత, కళ్ళు తెరిచి మన పనులు చేసుకోవడమే ప్రాపంచికత. ప్రాపంచిక జీవితం వేర్లు, ఆధ్యాత్మిక జీవితం వేర్లు, ప్రాపంచిక జీవితం పళ్ళు మిత్రులారా. ఉద్యోగం అనే ఫలాలు, మంచి లైఫ్ పార్ట్నర్ అనే ఫలాలు, స్టడీస్లో ర్యాంక్ సాధించాలనే ఫలాలు సాధించాలంటే ధ్యానం అనే వేర్లను పట్టుకోవాలి. ఏమి చేసేది లేదు ధ్యానం అంటే, మన శ్వాసతో మనం కూడుకొని ఉండడం. ధ్యానం చేయడం అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే. ధ్యానం చేయడం అంటే మీకోసం మీరు సమయం ఇచ్చుకోవడం. మీకోసం మీరు ఎంత సమయం ఇచ్చుకుంటారో అప్పుడు ట్రూత్ అర్థమవుతుంది, సత్యం. కనబడే శరీరమే కాదు నేను, మనస్సునే కాదు నేను, అనంతమైన శక్తి క్షేత్రమైన ఆత్మను అని, ఎనర్జీ బీయింగ్ని అని తెలుసుకుంటాం మనం. అప్పుడు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, యూ క్రియేట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ లైఫ్. మీ రోల్ మోడల్ ఎవరైనా వారందరూ ధ్యానం చేసిన వారు. ఎవరు కళ్ళు తెరవద్దు మరొక్క నిమిషం.
చివరి ఒక్క నిమిషం. యువత ఎంత ధ్యాన సాధన చేస్తే అంత మీ మైండ్ పవర్ని వినియోగించుకుంటారు, ఈ లిమిటేషన్స్ నుంచి బయటపడతారు. లాస్ట్ 30 సెకండ్స్. ఏమీ చేసేది లేదు. ధ్యానం అంటే ఎక్కడికి వెళ్ళేది లేదు. మన శ్వాసతో మనం కూడుకొని ఉండడం. ఎంత ధ్యానం చేస్తామో అంత మీకు మీరు సమయం ఇచ్చుకున్నట్టు. మీకు మీరు ఎంత సమయం ఇస్తారో ఇన్నర్ రిచ్నెస్ వస్తుంది. ఇన్నర్ రిచ్నెస్ అంటే మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ బ్యాలెన్స్, ఇంటెలెక్చువల్గా రేజర్ షార్ప్ అవుతారు, స్పిరిచువల్గా ఇల్యూమినేటెడ్గా ఉంటారు. హోలిస్టిక్ డెవలప్మెంట్ వస్తుంది ధ్యాన సాధనతో. మీరు ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. చివరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే, ప్లీజ్ మెల్లిగా చేతులు తీసి కన్నురెప్పల పైన పెడదాం. 5, 4, 3, 2, 1 అని లెక్కించి మెల్లిగా చేతులను తీస్తూ కళ్ళను తెరుద్దాం. 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పలు కొడదాం ధ్యానానికి. ఈ ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్పిరిచువల్ సైంటిస్ట్, వారికి గట్టిగా చప్పట్లు. సో నాదయోగి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గణేష్ గారికి మనం ఫెలిసిటేషన్ చేసుకుందాం. మ్యూజిక్. గట్టిగా చెప్పకూడదాం మాస్టర్స్. నేను ఒక బైక్ మెకానిక్ ఉండి కుంఫు మాస్టర్గా ఉండేవాడిని. ఇవాళ ఇవన్నీ మాట్లాడుతానంటే వారి సాంగత్యం, అలాగే వారు చెప్పిన పుస్తకాలు. యువత అందరూ కూడా చక్కటి పుస్తకాలు చదవాలి. ఒక యోగి ఆత్మకథ బుక్ ఉంది, అందరూ చదవండి. అలాగే ఫర్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, జోసెఫ్ మెర్ఫీ, ఆ బుక్ చదవండి. ఇలా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ చదువుకోండి. జ్ఞానం చాలా విలువైనది. ఓషో అనే ఒక గొప్ప ఒక తత్వవేత్త ఉండేవారు, ఓషో యోగేశ్వరుడు, పేరు వినే ఉంటారు. ఆయన ఒక పుస్తకం కొనడం కోసం ఆయన పెట్టిస్తే ఈ పుస్తకం చాలా కాస్ట్, 150 రూపాయలు. అప్పట్లో 150 రూపాయలు అంటే ఆయన నెల శాలరీ. మరి ఈ శాలరీ మీకు ఇచ్చేస్తే మీకు ఎలా నెల రోజు వస్తున్నాడు. ఆయన నెల రోజు వస్తుంది. ఆ పుస్తకం కోసం, ఆ జ్ఞానం కోసం ఆయన ఉన్నారు. అది జ్ఞానం కోసం అలా ఉండాలి. జ్ఞానమే మనల్ని నడిపిస్తుంది. చివరి వరకు ఉండేది మన జ్ఞానమే. జ్ఞానం అంటే ట్రూత్, సత్యం. థ్యాంక్ యూ. వండర్ఫుల్. గట్టిగా చప్పట్లు కొడదాం గణేష్ గారికి. చక్కని ఫ్లూట్తో సాధన చేశారు కదా. అంటే ధ్యాన సాధన చేస్తే ఏదైనా తొందరగా నేర్చుకుంటాం మనం. నిజానికి సంగీతం నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాల తపస్సు సాధన కావాలి కదా. వారు అతి తొందరగా నేర్చుకున్నారు ధ్యానంతో. ఇప్పుడు అసలు ధ్యానం అంటే యువతకు నేర్పించవచ్చు అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు, పత్రిజీ చూస్తున్నారు కదా ఇక్కడ, వారికి గట్టిగా చప్పట్లు కొడదామా. ఎంఎస్సి చేసి, ఎంఏ ఇంగ్లీష్ చేసి ఒక ఉద్యోగిగా ఉంటూ తను ఎన్నో పుస్తకాలు చదివి ధ్యాన సాధన చేసి ఎన్లైటన్ అయ్యారు. వారు ఎన్లైటన్ అయిన తర్వాత అందరికీ ఎన్లైట్మెంట్ అందించాలి అనే దాంట్లో మరి మనం ఇంత లేటుగా ధ్యానం నేర్చుకున్నాం కదా, చిన్నప్పుడు ధ్యానం నేర్చుకుంటే ఎలా ఉంటారు అని వారి అమ్మాయి, వారి పెద్దమ్మాయి పైనే ఎక్స్పెరిమెంట్ చేశారు. ఫస్ట్ యూత్ మెడిటేటర్ ఇన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పరిణిత పత్రి గారు, వారి ద్వారా ఒక అద్భుతమైన మాడ్యూల్ని, అద్భుతమైన టాపిక్ని విందాం వారి ద్వారా. సో ఓవర్ టు యూ మేడం. హాయ్ హాయ్. హలో, నిద్రపోతున్నారా? లేచి ఉన్నారు కదా. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంటా?
లేదు కదా, ఇక్కడే ఉన్నారు కదా బాడీతో సహా. సో ఎలా ఉంది ప్రోగ్రామ్? బాగుందా? ఓకే ఓకే ఉందా? బ్రహ్మాండంగా ఉందా? ఎలా ఉంది? ఓకే 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 అని బ్రహ్మాండంగా చేసుకుందామా ఇప్పుడు? డన్. ఓకే. సో ఇది టైటిల్ ఏంటి? ప్రోగ్రామ్ పేరు యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్. సో లీడర్షిప్ అంటే ఏంటి? అమ్మాయిలు, లీడర్షిప్ అంటే ఏంటి? పెద్దవాళ్ళు కూడా చెప్పొచ్చు. అసలు లీడర్షిప్ అంటే ఏంటి? హా, ఏంటిది? ఏమో నాకు అర్థం కాలే. అంటే ట్రాన్స్లేషన్ కాదు అడిగింది, నేను అనువాదం అడగలేదు. లీడర్షిప్ అంటే ఏంటి అని అడుగుతున్నా. ముందుండే నడపడం. ఓకే, ఇంకా ఆదర్శంగా ఉండడం. ఇంకా లీడర్షిప్ అంటే ఏంటి? ఒక లీడర్ ఎలా ఉండాలని అడగట్లే, లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ అంటే ఏంటి తెలుసా ఎవరికన్నా ఐడియా? ఓకే, లీడర్షిప్ అంటే చాలామంది మాస్టర్స్ చెప్పారు, వేరే వాళ్ళని లీడ్ చేయడము, ఆదర్శంగా ఉండడము, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లీడర్గా ఉండాలంటే ఫస్ట్ మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేసుకోవాలో తెలియాలి. వేరే వాళ్ళని లీడ్ చేయడం పక్కన పెట్టేసేయండి, ఫస్ట్ మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేసుకోవాలో అదన్నా మనకు తెలియాలి కదా. ఫస్ట్ మనకి మనం లీడర్గా ఉండాలి. ఆ లీడర్ మనకి మనం లీడర్ అయితేనే వేరే వాళ్ళకి లీడర్గా ఉండగలము. మనని మనం తెలుసుకుంటేనే, మన అవసరాలు ఏంటో తెలుసుకుంటేనే పక్కన వాడి అవసరాలు తెలుసుకుంటాము. మనని మనం అర్థం చేసుకుంటేనే పక్కన వాళ్ళని అర్థం చేసుకునే శక్తి మనకి వస్తుంది. సో స్టార్ట్ అయ్యేది లీడర్షిప్ ఇక్కడ. లీడర్షిప్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలంటే మనందరు మాస్టర్స్ చెప్తూనే ఉన్నారు మెడిటేషన్ కావాలని. ఎందుకు మెడిటేషన్ చేయాలి? టైం వేస్ట్ కదా. ఎందుకు? అసలు ఏమొస్తుంది మెడిటేషన్ చేస్తే? వచ్చే రాదా క్వశ్చన్స్? వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? ధ్యానం చేస్తే ఏమొస్తుంది అసలు? ఎందుకు ధ్యానం చేయాలి? నేను ఇంత యంగ్గా ఉన్నాను, నాకెందుకు ధ్యానం కావాలి అని అడగొచ్చు. చిన్న పిల్లలు కూడా ధ్యానం చేస్తారు. ధ్యానం చేయడానికి ఏ ఏజ్ అవసరం లేదు, ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి. సో మెడిటేషన్ చేసినందువల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మన లైఫ్ మన చేతుల్లోకి వస్తుందో, మన లైఫ్ మనం లీడ్ చేసుకుంటామో అప్పుడు మనకు పవర్ఫుల్ అవుతాం. వీ హ్యావ్ టు లీడర్షిప్ స్టార్ట్స్ విత్ అస్. మనతో స్టార్ట్ అవుతుంది లీడర్షిప్. సో లీడింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే మనని మనం మాస్టర్ చేసుకుంటామో, మనని మనం ఎప్పుడైతే మాస్టర్ చేసుకుంటామో అప్పుడు మనని మనం లీడ్ చేసుకుంటాం. మాస్టరింగ్ అంటే ఏంటి? సరే, నేను మాస్టర్ అనుకున్నా, ఎలా నువ్వు మాస్టర్ చేసుకున్నావు? నిన్ను మాస్టర్ అని ఎందుకు పిలవాలి నేను అనంటే నా దగ్గర సమాధానం ఏముండాలి? ఓకే, తెలుసుకుంటే మాస్టర్ అయిపోతామా? ఏంటి ఆ మాస్టర్? ఏంటి ఆ మాస్టరీ? నేను ఫస్ట్ నా జీవితాన్ని నన్ను లీడ్ చేసుకోవాలంటే నన్ను ఏం నడిపిస్తుందో ఫస్ట్ నాకు తెలియాలి. నాకు తెలియాలి. చాలా మందికి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ట్రామా ఉంటుంది, చైల్డ్హుడ్ ట్రామాస్ ఉంటాయి, పెయిన్ ఉంటుంది, షేమ్ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది. ఇవన్నీ కొన్ని మనని నడిపిస్తూ ఉంటాయి, లీడ్ చేస్తూ ఉంటాయి. అవే రెపిటేటివ్గా ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి. సో దాని నుంచి బయటపడడానికి మెడిటేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. దట్ షేమ్, దట్ గిల్ట్, దట్ బ్యాడ్ ఫీలింగ్స్, దట్ పెయిన్, దట్ యాంగర్, దట్ ఫ్రస్ట్రేషన్, దట్ యాంగ్జైటీ, ఇవన్నీ మీకు మీ నుంచి దూరం అయిపోవాలంటే మెడిటేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. కావాలా వద్దా? ఇవన్నీ ఉంచుకుందామా మనము? తీసేయాలి కదా. బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు మీకు. We are best friends, right? No? Okay. సో మనని మనం లీడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనని మనం అర్థం చేసుకోవాలి.
మనం ఎప్పుడు కూడా పేరెంట్స్ని అనుకుంటుంటాం కదా, "ఆ, నన్ను అసలు ఎవరు అర్థం చేసుకోరు" అని అంటుంటాం. మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోరు, మా వాళ్ళు నన్ను అర్థం చేసుకోరు, ఇంకా నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను అందరినీ, మీకు మీరు అర్థమవుతారా? 100%, 100% మీకు మీరు 100% అర్థమవుతారా? సో బేసికల్గా ఏంటంటే, హౌ కెన్ మనము మనకి మనమే అర్థం కాము, వేరే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారని ఎక్స్పెక్టేషన్నే రైటా రాంగా? రాంగ్. కానీ స్టిల్ మన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. రైట్ ఆర్ రాంగ్? యా, ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. నా ఫ్రెండ్ నన్ను అర్థం చేసుకోవాలి, నా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోవాలి, నా మదర్ ఫాదర్ నన్ను అర్థం చేసుకోవాలి, మా ఇంటి వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి, మా బ్రదర్ నన్ను అర్థం పైనుంచి కాంట్రాక్ట్ రాసుకుని వచ్చామా? నేను నిన్ను అర్థం చేసుకుంటాను, నువ్వు నన్ను అర్థం చేసుకుంటాను కాంట్రాక్ట్ రాసుకుని వచ్చామా? లేదు కదా. సో బేసికలీ మనల్ని మనం లీడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మనకి ఏం అవసరమో తెలుస్తుంది. తెలిసినప్పుడు వీ క్యాన్ స్లోలీ మాస్టర్ అవర్ సెల్స్. సో మాస్టరింగ్కి 3 బాడీస్ మాస్టర్ చేయాలి. 3 బాడీస్ కలిపితే పర్సనాలిటీ అవుతుంది. ఆ పర్సనాలిటీ ఏంటంటే, ఫస్ట్ ది ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీని మాస్టర్ చేయాలి. మాస్టర్ ఎలా చేయాలి? మంచి స్లీప్ ఇచ్చి, మంచి ఫుడ్ ఇచ్చి, మంచి ఎక్సర్సైజ్ ఇచ్చి, మంచి రెస్ట్ ఇచ్చి ఫిజికల్ బాడీని చూసుకోవాలి. కానీ దాన్ని మాస్టర్ చేసుకుంటారు. ఫిజికల్ బాడీ మాట మనం వినకూడదు, మన మాట ఫిజికల్ బాడీ వినాలి. అది మాస్టరీ. ఇప్పుడు పొద్దున్న లేచి నేను వాకింగ్ వెళ్ళాలనుకుంటా, ఏం పోతాంలే, ఇంకో 5 minutes పడుకుంటా అనుకుంటాం. ఏం చేస్తాం? ఫిజికల్ బాడీ మాట మనం వింటున్నాం. లేజీగా ఉంది ఫిజికల్ బాడీ, లేజీగా ఉన్న ఫిజికల్ బాడీ మాట మనం వింటున్నాం కాబట్టి, వద్దులే రేపటి నుంచి వెళ్దాంలే అని అనుకుంటుంటాం. కానీ ఎప్పుడైతే మనము నువ్వు నా మాట వినాల్సిందే, లేవు అని లేచి లేజినెస్ని ఎప్పుడైతే మనం ఛేదిస్తామో అప్పుడు మెల్లిమెల్లిగా మన మాస్టరీ అనేది మొదలవుతుంది. మన గోల్ని సాధించడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తీసేస్తూ ఉంటే మనం మాస్టర్ అవుతూ ఉంటాము. ఇలాగే మెల్లిమెల్లిగా మాస్టర్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఏంటి? ఫిజికల్ బాడీ. సెకండ్ ఏంటి? ఇమోషనల్ బాడీ. ఇమోషన్స్ తారుమారు అవుతుంటాయా? హార్మోన్స్ లాగా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా? ఓకే, ఆడపిల్లలకి పీరియడ్స్ వచ్చినప్పుడు హార్మోనల్ ఇరిటేషన్, యాంగర్, ఏవో చిరాకులన్నీ వస్తుంటాయి. సో ఇమోషనల్గా మనల్ని మనం మాస్టర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనల్లో ఉన్న అనవసరమైనవి తీసేసేయాలి. ఏంటివి అనవసరమైనవి? మనం అవసరమైన ఉంచుకుందామా, అనవసరమైన ఉంచుకుందామా మన బాడీలో? ఇదని చెత్తకుప్ప. ఏంటేంటివి అనవసరమైనవి? హేట్రెడ్, జెలసీ, యాంగర్, సెపరేటివ్నెస్, ఇవన్నీ కూడా పాయిజన్స్ మన ఇమోషనల్ బాడీకి. ఈ పాయిజన్స్ అన్ని ఎప్పుడైతే మనం తీసేస్తామో మెల్లిమెల్లిగా మన లైఫ్ని మనం చక్కగా కరెక్ట్ దారిలో లీడ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు లీడ్. మనల్ని మనం ఎప్పుడైతే కరెక్ట్గా లీడ్ చేసుకోగలమో వేరే వాళ్ళని కరెక్ట్గా లీడ్ చేయగలం. ఎందుకంటే మనకి వాళ్ళ ఫిజికల్ లెవెల్, ఇమోషనల్ లెవెల్, మెంటల్ లెవెల్ తెలిస్తే వాళ్ళకి బాగా మనం సర్వీస్ చేయగలం కాబట్టి. సో ఫస్ట్ మనల్ని మనం లీడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఏవైతే అనవసరమైన పాయిజన్స్ ఉన్నాయో ఇవన్నీ తీసేసేయాలి. పక్కన నా ఫ్రెండ్కి ఐఫోన్ వచ్చింది, నాది ఇంకా శాంసంగే. నాకు కూడా ఐఫోన్ ఉంటే బాగుండు, జెలసీ. దాని ఐఫోన్ కింద పడి పగిలిపోవా, శాపాలు ఇస్తుంటాం. సో ఇలాంటివన్నీ జెలసీస్, హేట్రెడ్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ ఓకే, సహజం అది. కాకపోతే ఆ హేట్రెడ్స్, జెలసీకి మనం పైకి వెళ్ళాలంటే ధ్యానం అనేది కావాలి. మనం హేట్రెడ్, జెలసీ ఎనర్జీస్తోనే ఉందాము, ఆ పాయిజన్స్తోనే ఉందాము అనుకుంటే ధ్యానం చేయకండి. సింపుల్. సో అవన్నిటికీ మించి వెళ్ళాలి. లేదు, నాకు అనవసరమైనవన్నీ ఎనర్జీస్ నాకు వద్దు, ఆ లో ఎనర్జీస్ నాకు వద్దు అనుకుంటే హై ఎనర్జీస్కి వెళ్ళాలి. హై ఎనర్జీస్ ఏంటంటే లవ్, కంపాషన్, కలుపుగోల్తనం,
కృతజ్ఞత, ఇవన్నీ ఈ హై ఎనర్జీ ఇమోషన్స్కి వెళ్ళాలి. లో ఎనర్జీ ఇమోషన్స్ని న్యాచురల్గా మెడిటేషన్ చేస్తున్న కొద్దీ అవన్నీ వదిలేస్తూ ఉంటాయి. దెన్ వి గో టు హై లెవెల్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇమోషన్స్. మనకి హై లెవెల్ ఇమోషన్స్ కావాలా, లో లెవెల్ ఇమోషన్స్ కావాలా? లోలోనే ఉందాం అక్కడే, వద్దా? పైకి వెళ్ళాలి వద్దా? మరి ఏం చేద్దాం? మెడిటేషన్, స్టడీ అండ్ లిసన్ టు అదర్స్ ఎక్స్పీరియన్సెస్. అందరి ఎక్స్పీరియన్సెస్ వినండి, పుస్తకాలు చదవండి, ధ్యానం చెయ్యండి. అండ్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ గురించి మీకు అర్థమవుతుంది. మనం ఎప్పుడు వేరే వాళ్ళ మీదే ధ్యాస ఉంటుంది, మన మీద ధ్యాస ఉండదు. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు, అక్కడ ఎవరు నడుస్తున్నారు, మనకి అది కావాలి, అంతే కదా? సో దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెంటల్ బాడీ, ఇమోషనల్ బాడీ. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? క్లియర్గా చెప్పానా? am I good in communication? Yeah? Okay. And the third personality body ఏదైతే ఉందో అది మెంటల్ బాడీ. మెంటల్ బాడీ అంటే మైండ్లో ఎప్పుడై మనం మనం ఫాలో అవ్వాలా, మైండ్ని మనం ఫాలో అవ్వాలా? ఎవరిని ఫాలో అవ్వాలి? మైండ్ మన మాట వినాలా, మైండ్ మాట మనం వినాలా? మైండ్ మన మాట వినాలి, మనము మైండ్ మాట వినాలి. 1 or 2? 1 పక్కా కదా? ఓకే. సో మన మాట మైండ్ వినాలంటే మనం మైండ్ని మాస్టర్ చేయాలి, మెంటల్ బాడీని మనం మాస్టర్ చేయాలి. మెంటల్ బాడీలో ఏముంటాయి? ఫియర్స్ ఉంటాయి, ఈగో ఉంటుంది, వేర్పాటుతనం ఉంటుంది, అత్యాస ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే మాస్టర్ చేస్తామో మన లైఫ్ని మనం లీడ్ చేసుకునే వాళ్ళం అవుతాము, మన లైఫ్కి మనం లీడర్ అవుతాము. అప్పుడు ప్రెజెంట్లో ఉంటాము, ఫ్యూచర్ కోసం తాపత్రయపడతాం. పాస్ట్ మనకి ఏమీ అవసరం లేదు, పాస్ట్ మనని ఇఫెక్టే చేయదు. సో మన జీవితంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటాం, ఆ అన్ని నిర్ణయాలు ఏవైతే మనకి జరుగుతాయో అవన్నిటికీ మనమే బాధ్యత తీసుకోవాలి. చాలామందికి మన మీదే మనకి జాలి ఉంటుంది. అయ్యో నేను ఎంత కష్టపడ్డాను, నాకు ఎన్ని దెబ్బలు తగిలాయి, ఎంతమంది నన్ను మోసం చేశారు, అయ్యో అని చెప్పేసి మన మీదే మనకి జాలి, కుంభాలుగా జాలి. వై సెల్ఫ్ పిటీ? నా మీదే నాకు జాలి. ఎవరు నా మీద జాలి పడుతున్నారు? నా మీద నాకు జాలి. సో ప్రతి ఒక్క యువత కూడా వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఓన్ చేసుకునేటట్టు మనని మనం తయారు చేసుకోవాలి. ఎవ్వరు బాధ్యులు కాదు మన లైఫ్కి, మనం మాత్రమే మన జీవితానికి బాధ్యులము అనేది తెలుసుకుందాం. పత్రిజీ చెప్పారు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని. అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్, నో బ్లేమ్స్, నో డిమాండ్స్. చెప్పండి గట్టిగా, నాకు వినపడట్లా. నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్, నో బ్లేమ్, నో డిమాండ్స్. ఓకేనా? సో ఎప్పుడైతే మన జీవితాన్ని మనమే ఓన్ చేసుకుంటామో అప్పుడు ఇవన్నీ పోతే, కంప్లైంట్స్ వెళ్ళిపోతాయి మన జీవితంలోంచి. జడ్జ్మెంట్స్, వేరే వాళ్ళని జడ్జ్ చేయడం ఆపేస్తాం. ఎస్ సార్, ఐల్ టేక్ క్వశ్చన్స్. ఓ సారీ. ఓకే, కంప్లైంట్స్ అంటే, సారీ అండి, కంప్లైంట్స్ అంటే ఎవరి గురించి మనము విమర్శలు చేయకూడదు. ఓకే, ఎవరిని జడ్జ్ చేయకూడదు. అంటే ఎవరిని మనము ప్రతి మనం తీర్మానించకూడదు. వీళ్ళు ఫలానా, వాళ్ళు ఫలానా, వీళ్ళు ఇంత, వాళ్ళంతా అంటే మన ఇమాజినేషన్, మన ఊహల్లో మనం ఎక్కువ బ్రతుకుతూ ఉంటాం. వాళ్ళు అలా ఉంటారు అందుకే ఇలా చేశారు, వాళ్ళు ఇలా ఉంటారు అందుకే అలా చేశారు అని చెప్పేసి మన ఊహలో బ్రతుకుతుంటాం, రియాలిటీలో బ్రతకం. సో మనం ఎలా ఉన్నామో అలాగే అందరినీ చూస్తాం, వాళ్ళు ఎలా ఉన్నారో మనం వాళ్ళని చూడము. ఎప్పటిదాకైతే మనం అర్థం చేసుకోమో, ఎప్పటిదాకైతే మనం ధ్యానం చేయమో, ఎప్పటిదాకైతే మన మబ్బుతనము అంతా వెళ్ళదో, మన థాట్స్ క్లారిటీగా ఉండదో,
మన ఇమోషన్స్ క్లారిటీగా ఉండవో అప్పటిదాకా మనము మన చూపుతోనే అందరిని చూస్తాము, ఉన్నది ఉన్నట్టుగా చూడము. సో నెక్స్ట్ ఏంటంటే లీడర్కు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఫాస్ట్ రిజల్ట్స్ వద్దు. నేను ఇప్పుడు ధ్యానం చేసా, నాకు ఇప్పుడు ఎన్లైటన్మెంట్ వచ్చేయాలి. నేను ఈ 3 రోజులు ధ్యానం చేసా, నాకు ఇంకా మోక్షం వచ్చేయాలి. అలా పనికిరాదు. సో ధ్యానం అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఏది ఆశించకుండా చేసేదే ధ్యానము. మన నెలంతా పనిచేస్తాం, జీతం వస్తుంది, కానీ ధ్యానం అలా కాదు, సాగుతూనే ఉండాలి. ఎప్పుడప్పుడు వస్తాయి రిజల్ట్స్. ఎంత ఫాస్ట్గా మనం, అది పత్రిజీ చెప్పారు ఒక వీడియోలో, నాకు గుర్తుంది, ఎంత తొందరగా మీకు రిజల్ట్స్ వస్తాయో అంత తొందరగా అవి పోతాయి. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, మొక్కని ఎంత తొందరగా పెరగాలని కోరుకుంటామో అంత తొందరగా చచ్చిపోతుంది కూడా. సో ఏది తొందరగా కోరకాలని కోరుకోకండి. ర్యాబిట్ టు టార్టాయిస్ స్టోరీ తెలుసు కదా మీకు? ఎవరు విన్ అవుతారు? మనం ఎవరు? మనం టార్టాయిస్ అని అనుకుంటున్నాం, కానీ మనం ర్యాబిటే. నాకు ర్యాబిట్ లాగా దూసుకెళ్ళాలని ఉంది, కానీ ఓడిపోతానే తెలిసి కూడా ర్యాబిట్ లాగా పోతాము చూడు. అది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని ఒక మహానుభావుడు చెప్పాడు, అవునా కదా? నో 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 నో, ఫాస్ట్కి వెళ్ళాలి, దూసుకుపోవాలి, రన్నింగ్ రేస్. అందరూ ఏ చేస్తున్నారు, మనం అదే చేద్దాం, సేఫ్గా ఉందాం అని చెప్పేసి అనుకుంటుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్ని మనం లీడ్ చేయడం నేర్చుకుంటే పక్కన వాళ్ళని లీడ్ చేయడం ఆటోమేటిక్గా న్యాచురల్గా వస్తుంది, సహజంగా వస్తుంది. సో ప్రతి ఒక్క లీడర్కి ఉండాల్సింది ఒక విజన్, ఒక దర్శనం ఉండాలి, ఒక ప్రజ్ఞ ఉండాలి, అనుభవం ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి, సైన్స్ బ్యాక్డ్ ఎవిడెన్స్ ఉండాలి, సైన్స్ శాస్త్రీయంగా ఉండాలి, సైన్స్ ఉండాలి, మూఢనమ్మకాలు వద్దు. ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎవ్వరు ఏం మాట్లాడినా ఎవ్వరు నమ్మకండి, గుడ్డిగా అస్సలు నమ్మకండి. మీకు మీరు ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోండి, అది మీ సత్యం అవుతుంది. చాలా మంది వచ్చి చెప్తున్నారు ధ్యానం వల్ల, నాకేంటి, నేను ధ్యానం చేస్తే నా అనుభవం ఏంటి, అది మీది అవుతుంది, ఇది వీళ్ళది, మీదేంటి? సో మీ అనుభవాన్ని మీరు తెచ్చుకోండి, మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోండి. మనం మాస్టర్ చేసుకుంటే మన లైఫ్ని మనం చక్కగా లీడ్ చేసుకోవచ్చు, నిర్ణయాలు సరిగ్గా తీసుకోవచ్చు. ఓకే, డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు సరిగ్గా తీసుకోవచ్చు, ఏది రైటో తీసుకోవచ్చు. ఇంకోటి, ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మన ఇష్టాలకి అతీతంగా వెళ్ళి రైట్ ఏదో చేస్తాం, సరి అయినది చేస్తాం, మన ఇష్టాలకి అతీతంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు షుగర్ ఉందనుకోండి, నేను ఆలుగడ్డ తినాలా, కాకరకాయ తినాలా? ఏం తినాలి నేను? కానీ నాకు కాకరకాయ ఇష్టం లేదు, నేను ఆలుగడ్డే తింటా అంటే ఏమవుతుంది? షుగర్ పెరుగుద్ది. సో నీకు ఇష్టమైంది చేయాలా, కరెక్ట్ అయింది చేయాలా? అర్థమవుతుందా? సో ఎప్పుడైతే మన ఇష్టాలకు అతీతంగా వెళ్ళి కరెక్ట్ అనేది చేస్తామో, ఆ కరెక్ట్ అనేది చెప్పేది ఏంటి? ధ్యానము. మీ హృదయం మీకు చెప్తుంది, ఫాలో యువర్ హార్ట్. మీ హృదయాన్ని ఎప్పుడైతే మీరు సంప్రదిస్తారో, దాన్ని ఆచరిస్తారో, అప్పుడు మీ లైఫ్ కరెక్ట్ దిశలోకి వెళ్తుంది. ఆ హృదయాన్ని వినేది ఎలాగా? ధ్యానం, మెడిటేషన్. సో మీరు మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారా లేదా? మీ లైఫ్ సరైన దిశలో వెళ్ళాలనుకుంటున్నారా లేదా? మిమ్మల్ని మీరు మాస్టర్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా? మీరు లీడర్ అవ్వాలనుకుంటున్నారా లేదా అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఇవన్నీ జరిగేది ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ధ్యానం అంటే మెడిటేషన్, స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం, సజ్జన సాంగత్యం అంటే ఇగో ఇలా నేర్చుకోవడం, అందరి దగ్గర నుంచి నేర్చుకోవడం.
ఈ 3 పత్రిజీ మనకు చెప్పారు. సో ఇలాగా మనము మన లైఫ్ని మనం లీడ్ చేసుకుంటే ఫస్ట్ ఫెయిల్యూర్స్ కానీ సక్సెస్ కానీ మనకు అంటవు. డిటాచ్డ్గా ఉంటాము, రిజల్ట్స్ నుంచి మనం డిటాచ్డ్గా ఉంటాము, అంటనట్టుగా ఉంటాము. ఎప్పుడైతే ఫలితాల నుంచి మనం అంటున్నట్టుగా ఉంటామో అప్పుడు మనం సక్సెస్ అవుతాము. సక్సెస్ అనేది డిటాచ్మెంట్లో వస్తుంది. అంటున్నట్టుగా నేను నేర్చుకున్నా అంతే. ఎప్పుడైతే డిటాచ్మెంట్ వస్తుందో అప్పుడు అది వస్తుంది. ఓకే, అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? How can? మేడం గారు, మీరు చెప్పేది నాకు అర్థమైంది. మరి నాకు ఎలా తెలుస్తుంది? ధ్యానం. ఓకే. దెన్ వేర్ ఐ షుడ్ లివ్? దెన్ వేర్ ఐ షుడ్ బి లివ్? వేర్ ఐ షుడ్ లివ్? నేను ఎక్కడ నివసించాలి? ఎక్కడ నివసించాలి? మీ ఇంట్లో మీరు నివసించండి. ఓకే. ఎక్కడైనా చేయొచ్చు ధ్యానము. ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎంతసేపైనా చేయొచ్చు ధ్యానం. దెన్ I am getting some fear. I am getting some. Okay, thank you, sir. Okay, thank you. Yes, ఇంకెవరైనా? If you have some questions, please you can ask. This is the right time that you can ask a few, pose any questions related to your career, relationships, anything. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇష్యూస్ ఎనీ ఇష్యూస్. ఐ హోప్ ఇంగ్లీష్ అందరికీ అర్థం అవుతుంది కదా. ఏ క్వశ్చన్స్ ఉన్నా అడగండి. సో అయితే ఏం క్వశ్చన్స్ లేవు. ఏదర్ అన్ని అర్థం అయిపోయినాయి, లేకపోతే ఏం అర్థం కాలే. సో అది నాకు తెలిసి వీళ్ళకి అంతే అర్థమైపోయింటాయి. అర్థమైందా లేదా మీకే చెప్పాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్. మనకి హైదరాబాద్లో 21 డిసెంబర్ వరల్డ్ మెడిటేషన్ డే రోజున రాము ప్లీజ్ కమ్. రాము గారు. సో 21 డిసెంబర్న వరల్డ్ మెడిటేషన్ డే రోజు మెడిటేషన్ అండ్ అహింస రన్ అనేది నిర్వహిస్తున్నాము. సో మీరందరూ దానికి భాగస్వాములు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను, అక్కడ రిసెప్షన్లో నేను పెట్టేస్తున్నాను. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో అందరికీ వెల్కమ్, ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. అందరూ రండి, పాల్గొనండి. మంచిగా రన్ ఉంటుంది, టీషర్ట్స్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, గుడీస్ బ్యాగ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెమరీస్, ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఒక మరపురాని ఎక్స్పీరియన్స్గా మీకు నిలిచిపోతుంది. కాబట్టి అందరికీ ఆహ్వానం పలుకుతున్న, పెద్దలు చిన్నలు అందరూ, చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ రండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ. గట్టిగా చప్పలు కొడదామా మరి మేడంకి. వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా రన్ నిర్వహిస్తున్నారు. ఎంతమంది రెడీ ఉన్నారు యూత్ రావడానికి? ప్రపంచానికి మన భారతదేశం యొక్క ధ్యాన గొప్పతనాన్ని అందించాలనుకున్న వారందరూ హైదరాబాద్ వచ్చేసేయండి. ఆ రన్లో పాల్గొనండి. ధ్యానం యొక్క పవర్ని అందిద్దాం. మీ అందరికీ డౌట్ వచ్చింది కదా, మేడం ఇన్ని చెప్తున్నారు, మేము ఇంట్లో ఉండొచ్చా అని మీ ప్రశ్న. అవునా కదా? ఇంట్లో ఉంటూనే ధ్యానం చేయాలి. మనం న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్. మనం ఎవరు ఒకసారి చెప్పండి? న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్. అప్పుడు ఓల్డ్ ఏజ్లో ఆశ్రమాలకు వెళ్ళి కుటుంబాలని వదిలి సాధన చేసేవారు. మనం కుటుంబాల్లో ఉంటూ, ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ అండ్ ఫ్యామిలీతో ఉంటూ ధ్యాన సాధన చేయాలి. అది మేడం గారు చెప్పారు. గట్టిగా చెప్పాలి కొడదామా? మరి వారిని ఫెలిసిటేట్ చేసుకుందాం. వారి నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి వారిని ఫెలిసిటేట్ చేసేసి
మనం వారిని పంపించేద్దాం. తర్వాత మనం నెక్స్ట్ మైండ్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. మ్యూజిక్, గట్టిగా క్లాప్స్.